మామిడి పండ్లు అనగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేవి బంగినపల్లి రకాలు. ఇంకా ఈ మామిడి పళ్లలో తోతాపురి, మల్లిక, నీలం, దశేరి, కేసరి వంటి ఎన్నో నోరూరించే రకాలున్నాయి. అయితే మామిడి పండ్ల సీజన్ మొదలైనప్పటి నుంచి చివరి వరకు భిన్నమైన రంగు, రుచి, పరిమాణాల్లో మామిడి పండ్లు లభిస్తాయి. ఇందులో భారీ పరిమాణంలో ఉన్న మామిడి పండ్లు ప్రస్తుతం ఆదిలాబాద్కు వచ్చాయి. వీటిని చూసిన వినియోగదారులు ఆశ్చర్యపోవడమే కాకుండా వాటి భారీ పరిమాణాన్ని చూసి బాహుబలి మామిడి పండ్లు అని పిలుచుకుంటున్నారు. మరి ఆ బాహుబలి మామిడి పండ్లు ఎలా ఉన్నాయో మీరు చూడండి. ఈ సీజన్లో మామిడి పండ్లకున్న క్రేజ్ మరే పండ్లకు లేదు. ఎవరికైనా సరే మామిడి పండ్లను చూడగానే నోరూరక మానదు. రుచికి పెట్టింది పేరైన ఈ పండును అందరూ ఇష్టంగా తింటారు. ఎండాకాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరూ ఈ మామిడి పండ్లను రుచి చూడాల్సిందే. మామిడి పండ్ల సీజన్ మొదలైనప్పటి నుంచి ముగిసే వరకు పలు రకాల మామిడి పండ్లు లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో దశేరి, తోతాపురి, మల్లిక, కేసరి, నీలం వంటి రకాల గురించి అందరికీ తెలిసినా కొన్ని తెలియని అరుదైన రకాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సీజన్లో మామిడి పండ్లు విభిన్నమైన రంగు, రుచి, పరిమాణంలో లభిస్తున్నాయి. అందులో ఈ బాహుబలి మామిడి పండ్లు ఒకటి. మామిడిలో బాహుబలి రకం అని ప్రత్యేకంగా ఏమీ లేకపోయినప్పటికీ వాటి భారీ పరిమాణాన్ని చూసి వినియోగదారులు వీటిని బాహుబలి పండ్లు అని సరదాగా పిలుచుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొందరు రైతులు విరివిగా మామిడి పండ్లను సాగు చేస్తున్నారు. కానీ కొందరు ప్రత్యేకమైన మామిడి పళ్లను పలు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి దిగుమతి తీసుకొని వచ్చి విక్రయిస్తూ ఉపాధిని పొందుతున్నారు. అలా మంచిర్యాల జిల్లా దండపల్లి నుండి వచ్చి ఆదిలాబాద్లో స్థిరపడ్డ మహమ్మద్ ఫారూక్ దంపతులు గత కొన్ని సంవత్సరాల నుంచి మామిడి పండ్ల సీజన్లో పలు రకాల మామిడి పండ్లను ప్రత్యేకంగా లక్షటిపేట్, మెటపల్లి తదితర ప్రాంతాల నుంచి తెప్పించి ఆదిలాబాద్లో రోడ్డు పక్కన పెట్టి విక్రయిస్తూ ఉపాధిని పొందుతున్నారు. అలా ఈ ఏడు తెచ్చిన మామిడి పండ్లలో భారీ పరిమాణంలో ఉన్న పెద్ద రసాలు అనే రకం మామిడికాయలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో మల్కోబా అనే రకం మామిడి పండ్లు కూడా ఉన్నాయి. ఇవి కిలో 200 రూపాయల ధర పలుకుతుంటే పెద్ద రసాలు కిలో 300 రూపాయల ధర పలుకుతోంది. ఈ మల్కోబా రకం పండ్లు ఒక్కొక్కటి కిలో నుంచి కిలోన్నర వరకు బరువు ఉంటే పెద్ద రసాలు ఒక్కో పండు కిలో నుండి 2, 3, 4 కిలోల వరకు కూడా ఉన్నాయి. తీసుకోపోతారు, గిరేక్ చూసి తీసుకోవాలి. ఇది ఏముంది రకం ఉన్నాయంటే పెద్ద రసాలు ఉన్నాయంటే తీసుకోపోతారు సార్. 1 నంబర్ మాల్ ఉంది, కిలో 3 కిలో ఉంటది. ఇంట్లో ఇది దండపల్లి కిలో తీసుకొస్తున్నాం మేము. ఇది 300 కిలో ఉన్నాయి సార్. మాల్ బాగా సీట్ ఉంటది. ఇది కొప్పటిగా ఉంటది మాల్. ఇది చిన్న సైజు మల్కోబా ఉంటది, కిలోన్నర కిలో ఉంటది. ఇంట్లో ఇది సీట్ ఉంటది సార్. ఈ పండుగ ఉంటది, కాయలు ఉంటది సార్. ప్రత్యేకంగా ఈ సీజన్లో మాత్రమే లభించే ఈ పండ్లను ఆస్వాదించేందుకు పట్టణ ప్రజలు కూడా ఆసక్తిని చూపుతున్నారు.